గ్రామదేవత అంకమ్మ, పోచమ్మ, మా ఊళ్ళమ్మ, పోలేరమ్మ, మాంకాలమ్మ, పెద్దమ్మ ఇలా ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క గ్రామదేవత ఉంటారు. ఇలా మా ఊరికి గ్రామదేవత పోలేరమ్మ. మా ఊరిలో అయితే పోలేరమ్మకు గుడి కట్టించారు. అయితే అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి ముందుగా ఇక్కడ పూజ చేస్తున్నారు మా వాళ్ళు. అమ్మవారి విగ్రహంతో పాటు వెంకటేశ్వర స్వామి నామాలు కూడా చేయించారు ప్రతిష్ఠించడానికి. అయితే ఇప్పుడు అమ్మవారిని ఊరిలోకి ఉత్సవ విగ్రహంగా తీసుకెళ్ళడానికి ఇక్కడ పూజ చేస్తున్నారు. ఇలా పూజ చేసి అమ్మవారికి విగ్రహాన్ని పసుపుతోటి అలంకరించి అలాగే వేప కొమ్మలతోటి అలంకరించారు. అలా అలంకరించిన తర్వాత అమ్మవారి విగ్రహాన్ని అలాగే పక్కన పోతురాజు స్వామి విగ్రహాన్ని కూడా ఊరేగింపుకు తీసుకెళ్తున్నారు. అలాగే వెనక ట్రాక్టర్లో వెంకటేశ్వర స్వామి నామాలు కూడా తీసుకెళ్తున్నారు. ఇలాగా అమ్మవారి విగ్రహం ముందు వెళ్తున్నప్పుడు అమ్మవారి విగ్రహం ముందుగా ఊరిలో స్త్రీలందరూ మట్టి ప్రమిదాన్ని వెలిగించుకొని అమ్మవారి ఉత్సవ విగ్రహం ముందుగా నడుచుకుంటూ వెళ్తున్నాము. దీపంతో పాటు వేప కొమ్మలు ప్లేట్లో పట్టుకొని అమ్మవారి ఉత్సవ విగ్రహానికి ముందుగా ఊరంతా నడవాలి. అలా నడుచుకుంటూ వెళ్ళి ఊరంతా తిరిగిన తర్వాత మళ్ళీ అమ్మవారి గుడి దగ్గరికి అయితే వస్తాము. అమ్మవారి గుడి దగ్గర దీపాలు పెట్టేశాము. ఇంకా మరుసటి రోజు అయితే ఎర్లీ మార్నింగ్ వెంకటేశ్వర స్వామి నామాలు కూడా ప్రతిష్ఠించేశారు. మా ఊర్లో అయితే పోలేరమ్మ వారి ప్రతిష్ఠ బాగా జరిగింది. మీ ఊర్లో ఎలా జరిగిందో కమెంట్ చేయండి. అలాగే మా ఊరి పోలేరమ్మ కొలుపులు కూడా ఎలా జరిగాయని చెప్పేసి ఫుల్ వీడియో ఇస్తాను, చెక్ చేయండి. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.